అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకి తరలించారు. రెస్క్యూ బృందాలు గుండాల కోనకు చేరుకున్నారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోనకు శివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. వారిలో 14 మంది అక్కడి నుంచి నడుచుకుంటూ తలకోనకు బయలుదేరిన సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడికి దిగింది. దీంతో భక్తులు పరుగులు తీశారు. అందులో ముగ్గురిని ఏనుగులు తొక్కి చంపాయి. మిగిలిన వారు ఇచ్చిన సమాచారంతో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మృతులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పౌడుకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు దినేష్, మనెమ్మ, చెంగల్ రాయుడుగా గుర్తించారు. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సంతోష్, మనం చూసినట్లయితే ఈరోజు ఏనుగుల దాడిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓబులవారిపల్లె మండలంలో ఉన్నటువంటి గుండాల కోనకు నిన్న సాయంత్రమే 15 మందితో కూడినటువంటి బృందం వెళ్ళింది. అయితే వారిలో 14 మంది ఆ యొక్క గుండాల కోన నుంచి తలకోనకు వెళుతూ ఉన్నటువంటి మార్గ మధ్యంలో ఇక ఏనుగుల మంద అనేటువంటి వాటిపై దాడి చేసింది. ఈ యొక్క దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మంది మాత్రం సురక్షితంగా అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ ఇప్పటికీ సహాయక బృందాలన్నీ కూడా గుండాల కోన ప్రాంతానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ముగ్గురిని కూడా రైల్వే కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఇద్దరు వ్యక్తులు మాత్రం తిరుపతి రుయాకి తరలించారు. కానీ ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మృత్యువాత పడ్డారో ముగ్గురు కూడా మొన్నెమ్మ, అదేవిధంగా చెంగల్ రాయుడు, అదేవిధంగా బుజ్జి అయినటువంటి ఈ ముగ్గురు యొక్క మృతదేహాలను తీసుకురావడం కోసం ఇక రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఆ యొక్క సహాయక బృందాలు అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. కాకపోతే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతానికి వాహనాలు వెళ్ళడం కూడా కాస్తంత ఇబ్బందికరంగా ఉంది. కానీ క్షతగాత్రులు మాత్రం ముందు వేగంగా తీసుకురావడం జరిగింది. అయితే మనం తీసుకున్నట్లయితే శివరాత్రి పర్వదినం సందర్భంగా గుండాల కోనలో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మనం తీసుకున్నట్లయితే దాదాపు 5 నుంచి 10,000 మంది అక్కడ అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహిస్తారు. అంతమంది భారీ సంఖ్యలో ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్తూ ఉంటారు. అయితే ముందస్తుగా కొంతమంది నిన్ననే ఆ యొక్క గుండాల కోనకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిద్ధ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారు అక్కడి నుంచి కూడా తలకోన ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.